అధ్యక్షునిగా తీసుకున్నారు. అధికారాన్ని తీసుకొని టీపీసీసీ తీసుకొని వాళ్ళు దీన్ని నడిపించడం జరిగింది. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఈజ్ అ వెరీ క్యాలిబర్ పర్సన్. ఎందుకంటే అతను అనేక వ్యక్తులకి అనేక మందికి ఎదురుపోయిన నేచం. సింహం సింగిల్గా వస్తుందనే సామెత రేవంత్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఎందుకంటే అతను ఫైటింగ్ చేసిన విధానం, అతను మాట్లాడిన విధానం, ఎలక్షన్లో అతను చేసిన క్యాంపెయినింగ్, ఇదంతా హైకమాండ్ చాలా కూలంకషంగా గమనిస్తుంది. కాంగ్రెస్కి క్యాడర్ ఉందండి. వాస్తవానికి కాంగ్రెస్ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారంటే కాంగ్రెస్కి క్యాడర్ ఉన్నది, కానీ అది నిర్జీవంగా ఉన్నది, నీళ్లు లేకుండా వాడిపోయి వడిలిపోయి ఉన్నది. కానీ దానికి నీరు మందు ఇచ్చేవాళ్ళు, ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. తగినంత ఓట్ బ్యాంక్ ఉన్నది, కాంగ్రెస్కి అభిమానులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ సమర్థవంతమైన నాయకుడు, నడిపించే నాయకుడు ఈ రాష్ట్రంలో కనిపించలేదు గతంలో. కానీ ఇప్పుడు ఆ జీల్ని, ఏదైతే ఆ జీల్ ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఈ రేవంత్ రెడ్డి గారు తట్టి లేపారు. తట్టి లేపారు. ప్రతి ఒక్కళ్ళలో ఒక అద్భుతమైన భావాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది క్షుణ్ణంగా అధికార పార్టీ హైకమాండు ఇది క్షుణ్ణంగా పరిశీలించింది. రేవంత్ రెడ్డి గారు చేసిన కష్టాన్ని, ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సుడిగాలి పర్యటన చేశాడు. అఫ్కోర్స్ అప్పటికి హైకమాండ్ అతనికి సీఎం పదవి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు మనసులో ఆలోచించుకోకుండా, నా టికెటు, నా సీటు, నా నియోజకవర్గం ఏమవుతుందో అని ఆలోచించుకోకుండా, తన సీటును కూడా క్యాంపెయినింగ్, తన నియోజకవర్గంలో కూడా నిత్యం క్యాంపెయినింగ్ చేయకుండా అధికారం కోసం అనేక నియోజకవర్గాలలో మీటింగులు పెట్టి జనాల్ని చైతన్యం చేసి ఈరోజు అద్భుతమైన విజయాన్ని అందించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదంతా హైకమాండ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. ఎవరు సమర్థులు, హూ ఈజ్ ద క్యాలిబర్ టు సీఎం ఆఫ్ తెలంగాణ అనేది హైకమాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు హైకమాండ్ రాహుల్జీ కానీ, ప్రియాంక గారు కానీ, ఖర్గే గారు కానీ, ఇంకా చాలామంది ఢిల్లీ పెద్దలు అందరూ క్షుణ్ణంగా గమనించారు. ఎవరికి జనాదరణ ఉంది, హూ ఈజ్ ద మాస్ లీడర్ ఇన్ ది స్టేట్ అనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఒకే అంశం కాదు, సీఎంగా ఇవ్వటానికి రేవంత్ రెడ్డి గారికి ఒకే అంశం కాదు, అనేక అంశాలు పరిశీలించారు. ఈ పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన కష్టాన్ని గుర్తించారు. కాబట్టి ఈరోజు ఎంతమంది పెద్దలున్నా కానీ రేవంత్ రెడ్డికి అగ్రపీఠాన్ని, అగ్రతాంబూలాన్ని ఢిల్లీ పెద్దలు అందించగలిగారు. కాబట్టి ఇది మనం నిజంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారంటే, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతో కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మాకు పట్టం కట్టారని ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అతిశయోక్తి పోదండి. చక్కగా ప్రజలకి ఇచ్చిన హామీలు, ఏదైతే 6 హామీలు ఉన్నాయో 6 హామీలని చక్కగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తప్పు చేయలేదు. ఎంప్లాయీస్ విషయంలో కానీ, నోటిఫికేషన్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకోటి కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, లేకపోతే పేద మధ్యతరగతి వాళ్ళ విషయంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తప్పు జరగలేదు. వెసులుబాటు, స్వేచ్ఛ ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీనే. అది అందరికీ తెలుసు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అది మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలు మెచ్చే విధంగా ఖచ్చితంగా పరిపాలన అందిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉంది కదా ఎల్బీ స్టేడియంలో. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి
మాజీ సీఎం కేసీఆర్ని కానీ లేదా కేటీఆర్ని కానీ ఆహ్వానించే అవకాశం ఉందంటారా? వినండి, మాకు మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ద్వేషాలు కానీ ఏమీ లేవండి. మాకు అధికారం వచ్చింది, ప్రతిపక్షం కూడా సహకరించాలండి. ప్రతిపక్షం కూడా సహకరించకపోతే రూలింగ్ ప్రాపర్గా చేయలేం. ప్రతిపక్షాలు ఖచ్చితంగా సహకరించాల్సిందే. ప్రతిపక్షాలకి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీకి ఉన్నది. వాళ్ళకే కాదు, అఫ్కోర్స్ వాళ్ళు వస్తారా రారనేది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. ఖచ్చితంగా పార్టీ నుంచి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇన్విటేషన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అఫ్కోర్స్ అది వాళ్ళ విజ్ఞత, రావటం రాకపోవటం. కానీ సీఎంగా వచ్చినట్టు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ హెడ్ స్ట్రాంగ్గా ప్రదర్శించకుండా ఆయన మాటల సరళి, ఆయన పద్ధతిని గమనిస్తే చాలా ఇంకా అదే కేడర్లో ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అనేది గుర్తుపెట్టుకొని, ఇందాక రేవంత్ రెడ్డి గారికి నిన్న స్టేట్మెంట్స్ కూడా విన్నాం, మేము అందరినీ కలుపుకొని పోతాం, ప్రతిపక్షాలు కూడా మాకు సహకరించండి, అందరం కలిసి పనిచేద్దాం, అభివృద్ధిని కాంక్షిద్దాం అని చెప్పాడు. ఆ మాటల్లోనే అర్థమవుతుంది. మీరు మళ్ళీ దాన్ని క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు. ఆయన మాటల్లోనే మనకేం అర్థమవుతుంది, అందరం కలిసి పనిచేద్దాం, వీఆర్ ఆల్ ఆర్ గ్యాదర్ టు వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే అర్థం ఏంటి, ఆయన చాలా పాజిటివ్గా ఉన్నాడని. ఎక్కడా కూడా ప్రతిపక్షాల మీద అహంకార ధోరణి కానీ, అణిచివేసే ధోరణి కానీ, గతంలో నాకు ఇట్లా అనేక అవమానాలు జరిగినాయని కానీ ఆయనకి ఎక్కడ ఆ ఫీలింగ్ అనేది లేదు. అయితే ఈసారి మైనారిటీ నుంచి ఎవరు గెలవలేదు కదా, మరి మైనారిటీ నుంచి అంటే మినిస్ట్రీ ఎవరికి ఇవ్వబోతున్నారు? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, ఇది చాలా గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు మనం హైదరాబాద్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే హైదరాబాదులో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఈ పరిధిలో ఒక్క సీటు కూడా వాషౌట్ చేసిన పరిస్థితి ఉంది. వాషౌట్ చేయడానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్ గారు కానీ, అజరుద్దీన్ గారు కానీ, దే ఆర్ ద వెరీ షబీర్ అలీ గారు కానీ, షబీర్ అలీ కాదు మన వీళ్ళిద్దరు కానీ, వీళ్ళు చాలా పొటెన్షియల్ ఉన్న నాయకులు. వాళ్ళ ఏరియాలో సేమ్ కమ్యూనిటీ, ఎంఐఎం కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిం, కాంగ్రెస్లో కొంచెం ముస్లిం మంచి వ్యక్తులు. కాకపోతే వీళ్ళని ఓడగట్టడానికి ఎంఐఎం చాలా ప్రయత్నించింది. ఎందుకు మీరేం అడిగారు క్వశ్చన్, ముస్లిమ్స్కి ఏమన్నా క్యాబినెట్లో ప్లేస్ ఉంటుందా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎంఐఎం ఆధిపత్యాన్ని అణిచివేయాలంటే ముస్లిమ్స్ ఖచ్చితంగా పట్టం కట్టాల్సిందే. అయితే అజరుద్దీన్కి కానీ ఇంకొకరికి కానీ ఎవరికైతేనేమి సిటీలో ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా ఒక స్థానం ఇవ్వాల్సిందే. ఇస్తే ఏమిటంటే ఎంఐఎంకి గండి పెట్టినట్టు ఉంటుంది. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ముస్లిం సోదర్స్కి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎంఐఎంని ఎందుకు పదే నమ్ముతున్నారు? చూడండి, హైదరాబాదు మీరు నిన్నగాక మొన్న ఉప్పల్ తీసుకోండి, నిన్నగాక మొన్న హైటెక్ సిటీ కానీ, ఇంతకు మునిపే మీరు చార్మినార్ భాగ్యనగరంగా అసలు హైదరాబాదే మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ మీ దగ్గర ఏం డెవలప్మెంట్ అయింది? మీ దగ్గర ఏమి డెవలప్మెంట్ ఉంది? ఏమి డెవలప్మెంట్ అయింది మీ దగ్గర? మీరు ప్రతిసారి ఎంఐఎం అది ఒక పెద్ద కంచుకోటలాగా మీరు వారికే పదే పట్టాన్ని కట్టారు. కానీ పట్టం కట్టిన అధికారులు ఏమన్నా డెవలప్ చేశారా? ఎంఐఎం బ్రదర్స్ ఏమన్నా పట్టం కట్టారా? ఇంకా మీరు స్లమ్లోనే బతుకుతున్నారండి. మీరు కనీసం కొంచెమన్నా ఆలోచన లేదా? కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి ఎంత వెసులుబాటు ఇచ్చింది. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మీకు రిజర్వేషన్ పెట్టలేదా? అది ఎవరు పెట్టారండి? అది కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా? కాంగ్రెస్ పార్టీయే పెట్టింది. మీకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీయే పెట్టింది. మీకు చదువుకోవటానికి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావటానికి ఈ కాంపిటీషన్ తట్టుకోలేరు, మీరు ఆర్థికంగా వెసులుబాటు సరిగ్గా లేదనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 5% రిజర్వేషన్ ముస్లిమ్స్ పెట్టిన ఇది అంశాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గమనించాలని, గుర్తుపెట్టుకోవాలని నేను మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. ఏమండి, మీరు అంత త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీని మీరు ఈరోజు విస్మరించి ఓల్డ్ సిటీలో కంటిన్యూగా ఎంఐఎంని అంత వాళ్ళు వేసిన సీట్లను కూడా మీరు అద్భుతంగా వాళ్ళకి పట్టం కట్టారు. వాళ్ళు ఏం డెవలప్ చేశారు? ఓల్డ్ సిటీని వాళ్ళు ఏం డెవలప్ చేశారు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే మనిషి
ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందో అతని ఆలోచన మారుతుంది. మీరు చెయ్యి చాచే పరిస్థితి నుంచి బయటికి రండి. చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితి నుంచి బయటికి రండి. మీరు 10 రూపాయలు జోబులో వేసుకొని అద్భుతంగా ఉద్యోగాలు చేసి ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు మీరు ప్రశ్నించే ధోరణి వస్తుంది. ప్రశ్నించే ధోరణి వచ్చినప్పుడు ఎంఐఎం తప్పులేంటనేది మీరు తెలుసుకోగలరు. ఏమండి, కనీసం 10 ఏళ్ళు వాళ్ళతో సాంగత్యం చేశారు, వాళ్ళతో సంసారం చేశారు టీఆర్ఎస్తో. కానీ జస్ట్ మెట్రో తీసుకొని రాలేకపోయారండి చార్మినార్ వారికి. ఇది ఎంత దుర్మార్గం! ప్రజలు కనీసం మీరు ఇది మీరు ఎందుకు గమనించలేకపోయారో నాకు అర్థం కావట్లేదండి. మెట్రో అనేది జస్ట్ ఎంజీ దగ్గర నుంచి, ఎంజీ బస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంత దూరం ఉన్నదండి మెట్రో? జస్ట్ కూసంతటి దూరం. కానీ అలాంటిది మీరు ఎంఐఎం 10 ఏళ్ళు వాళ్ళతో మిలాఖత్ అయ్యారు కదా, సపోర్ట్ చేశారు కదా. టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మరి అక్కడ నుంచి మీరు మెట్రో ఎందుకు తీసుకొని రాలేకపోయారు? కనీసం మీరు ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మీరెప్పుడు అది వారిని ఎంఐఎం వాళ్ళని మీరు అడగలేదా? మా ఓల్డ్ సిటీలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఓల్డ్ సిటీలో ఎక్కడ అభివృద్ధి జరగలేదురా బాబు, మాకు అభివృద్ధి కావాలి, మీరేం చేశారని ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఎవరన్నా క్వశ్చన్ చేశారు? ఏంటండి ఈ అనాగరికత? మీరు ఇంకా ఎడ్యుకేట్ కావాల్సిందే, ప్రశ్నించాలి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, బాగా చదువుకోండి, చదువుకున్నప్పుడే ప్రశ్నించే ధోరణి వస్తుంది. ప్రశ్నించే ధోరణి వచ్చిందంటే ఎదుటి వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. బాబు ఎంఐఎం మీరు ఈ తప్పులు చేస్తున్నారు, నిత్యం మమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నారు, కాబట్టి మీరు ప్రశ్నించే ధోరణి డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశ్నించే ధోరణి అలవాటు చేసుకుంటారో, మీ డెవలప్ ఏమైందని మీ పార్టీ వ్యక్తులని మీరు అడుగుతారో, అప్పుడు అభివృద్ధి అనేది చిన్నగా మొదలవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని ముస్లిమ్స్కి ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు ఇవ్వాలా వద్దనేది నేను మరొకసారి ప్రెస్ వాళ్ళనే బహిరంగంగా అడుగుతున్నాను. వాళ్ళని అనచాలంటే ఎంఐఎం తప్పుడు విధానాలని, ఎంఐఎం తప్పుడు పద్ధతుల్ని, డెవలప్ చేయని విధానాన్ని, ఓల్డ్ సిటీని డెవలప్ చేయని విధానాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ముస్లిమ్స్కి క్యాబినెట్లో తప్పకుండా చోటు ఇవ్వాలి. అది ఎవరికి ఇస్తారనేది అధిష్టానం ఇష్టం, కానీ వాళ్ళకి ఇవ్వగలిగితేనే కొంత చెక్కు పెట్టగలుగుతారు. ఈరోజు హైదరాబాద్ సిటీని మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. ఇది నేను ఇంకొకసారి పార్టీ పెద్దల దృష్టికి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి దయచేసి సిటీలో ఉన్న ముస్లిమ్స్కి, సమర్థవంతుడికి, మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తులకి మీరు ఖచ్చితంగా క్యాబినెట్లో ప్లేస్ ఇవ్వాలని ఆశిస్తూ సెలవు. సీతక్కకి ఏం మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు? అంటే మినిస్ట్రీ అనేది ఇంకా ఊహాగానాలేనండి, అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఊరికి మనం అనుకోవటమే కానీ నాకు ఆ శాఖ ఇస్తున్నారు, నాకు ఈ శాఖ ఇస్తున్నారు అనేది ఇంతవరకు వాస్తవంగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు, ఇంకా దానికి సర్టనిటీ లేదు. ఒక ఛానల్ ఒకలాగా, ఇంకొక ఛానల్ ఒకలాగా, ఏ లీడర్ ఫేవర్గా ఉన్న ఛానల్స్ ఆ లీడర్గా చూపిస్తున్నారు. అధికారపూర్వకంగా ఇప్పటికైతే లిస్టు బయటికి రాలేదు. అయితే సీతక్కకు ఖచ్చితంగా క్యాబినెట్లో మనం ఆశించిన అద్భుతమైన క్యాబినెట్ ఇస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమె కమ్యూనిటీ పరంగా కానీ, పార్టీకి ఆమె చూపించిన విజేత కానీ, గతంలో కరోనా టైంలో వారు చేసిన సేకరి కానీ, సీతక్క గారు చేసిన సేకరి కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అదిగాక రాహుల్జీకి వాళ్ళ ఫ్యామిలీకి ఆమె చూపించిన హోమ్ మినిస్ట్రీ ఇస్తారని వార్తలు అయితే వస్తున్నాయి, ఇస్తారంటారా? కొన్ని వినండి, ఇవన్నీ అది సర్టనిటీ లేని న్యూస్ అండి, సర్టనిటీ లేని న్యూస్. మరైతే ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు? అలాగే ఎంతమంది ఉండబోతున్నారు చీఫ్ మినిస్టర్? మరి డిప్యూటీ అనేది కొంతమంది పెద్దలు ఖచ్చితంగా ఉన్నారు. అవి పేర్లు కరెక్ట్గా చెప్పటం వాళ్ళ మనోభావాలు హట్ అవుతాయి. మనం ఆ పేర్లు బహిరంగంగా చేస్తే కొంతమంది సీనియర్ పెద్దలు వీటికి కూడా, అంటే ఒకళ్ళనే కాకుండా వీటికి కూడా, అంటే ఈ సీట్ నాకే కావాలంటే కూడా కొంచెం పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వేచ్ఛ ఉన్న పార్టీ కదండి, ఖచ్చితంగా స్వేచ్ఛ ఉన్న పార్టీ. వాళ్ళు సీనియర్స్ అడగటంలో తప్పే లేదు.
కాకపోతే అధిష్టానం అందుకే చూడండి, ఎవరైతే నేను సీనియర్స్ అనుకోకుండా ఎమ్మెల్యే యొక్క మెజారిటీ ఎమ్మెల్యేస్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మరి దాని మీద కొంత డ్రిల్ చేసుకుని హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నది, అందరికీ ఆమోగ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నది. కాబట్టి సీనియర్స్ అండి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు, సీనియర్స్ని ఎక్కడ ఇగ్నోర్ చేయకూడదు. సీనియర్స్ లీడర్స్కి సరే భట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, రేవంత్ గారు, ఇది మన కోమటిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ సీనియర్స్. ఇంకా కొంతమంది ఉన్నారు, అందరి పేర్లు చెబితే టైం. ఐటీ మినిస్టర్ ఎవరు ఉండబోతున్నారు? ఐటీ మినిస్టర్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్గా లిస్టు ఇంకా రాలేదండి. రేపు నాకు తెలిసి రేపు మార్నింగ్ రేపు 11కి ఏమన్నా ఫైనల్ అయితేమో. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు. సీతక్క గారికి హోమ్ మినిస్టర్ ఇస్తున్నారని కొన్ని న్యూస్లో మరి హోమ్ మినిస్టర్ అండ్ సీఎం రేవంత్ గారికి అంటున్నారు. అది ఎంతవరకు మీ ఛానల్ ఏమో సీతక్క గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారు. ఏది కరెక్ట్? వాట్ ఈస్ అంటే మీ అంచనాల ప్రకారం స్పీకర్ ఎవరు అనుకుంటున్నారు మరి? స్పీకర్ అనేది మంచి విద్యావంతుణ్ణి. స్పీకర్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. ఇప్పుడు అతను గతంలో చేసిన స్పీకర్స్ వాళ్ళకి చాలా పేషెన్సీ ఉండాలి. నేను ఎవరికి ఇస్తే బాగుంటుంది అనటం కంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాను. స్పీకర్ మరి మీరు చెప్పినట్టుగా మీరే అంటున్నారు కొన్ని క్వాలిటీస్ క్వాలిటీస్ ఉండాలా స్పీకర్ కానీ. అంటే ఒక సీటు దక్కాలి అంటే దానికి తగ్గ అర్హత ఉండాలని మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని మాట ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో మరి వీళ్ళంతా కూడా అంటే ఖచ్చితంగా ఏదో ఒక సీటు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా రేపు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫిక్స్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారితో పాటు కొందరు సీనియర్ లీడర్స్ ఒక్కొక్క పదవిని స్వీకరించబోతున్నారు రేపు. మరి వీళ్ళంతా కూడా ఆ సీటుకి దగ్గర అర్హులే అంటారా? అంటే అర్హులు అనేది ప్రతి ఒక్కళ్ళు అర్హులేనమ్మా. సీనియర్స్ పార్టీ కోసం గతం నుంచి ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారి కంటే ముందు చేసిన వాళ్ళు మొత్తం అర్హులనే భావిస్తాను. కానీ అందులో పార్టీని ఉత్సాహంగా బలోపేతంగా నేను చిన్న ఉదాహరణ చెప్తాను. బాహుబలి సినిమానే ఉదాహరణ. నాతో వచ్చేది ఎవడు సై అంటాడు. ఎవరు ప్రభాస్ గారు. మరి అలాగా వాళ్ళల్లో ఉన్న చవసత్వాలని తట్టి లేపిన వ్యక్తి ఎవరు అంటే మనం మరొక పేరు చెప్పుకోవటానికి ఈ రాష్ట్రంలో ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నిర్జీవంగా ఉన్న వ్యక్తుల్ని తట్టి లేపింది ఎవరు అంటే మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాతో వచ్చేది ఎవడంటే అందరూ సై అన్నారు. ఈరోజు అద్భుతంగా విజయాన్ని అందించారు. మరి అతనికి పట్టం కట్టడం ఎంతో సముచితం. కాబట్టి హైకమాండ్ నిర్ణయాన్ని చాలా స్వాగతిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.